నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్లాన్ న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. బల్ల గుర్తు చెబుతున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకే. రాజ్యాంగం మార్చాలా వద్దా? నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే సీఎం రేవంత్ రెడ్డి. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా. నిన్న హైదరాబాద్ కూకట్పల్లిలో ఎంపీ అభ్యర్థి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థితోటి అశేష జనవాహనంతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన రోడ్ షోలో బల్ల గుర్తు చెబుతున్న బీజేపీ వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు మనం చూడొచ్చు. జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, వారికి నెలకు 10,000 చొప్పున వేతనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. జూలై నుంచి ఇంతకుముందు ఆంధ్రాలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు గడిచిన 5 సంవత్సరాలలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. గ్రామ పంచాయతీకి ఒక వాలంటీర్ను పెట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ప్రజలకు సంక్షేమ పదాలు అందే విధంగా ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ను నియమించి వాళ్ళకి అదే పని అన్నట్టుగా రాజకీయ నాయకులు వాళ్ళ పని చేసుకుంటారు. వాలంటీర్లు మాత్రం వాళ్ళకి అందుతారా లేదా చూసుకొని రిపోర్ట్ ఏం వాళ్ళ బాధ్యత లెక్క ఇంతకుముందు ఆంధ్రాలో ఎట్లయితే జగన్ పెట్టిండో తెలంగాణ కూడా ఆ మాదిరిగా పెడతారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. అది ఎప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం జూలై నుంచి వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పిన వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ గూటికి ఇంద్రకరణ్ రెడ్డి కండువ కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్ని. టిఆర్ఎస్ లో ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ నిన్న కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్కి వచ్చినట్టుగా మన వార్త ఉంది. చూస్తున్నాం కదా రోజుకు టిఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయి ప్రతిరోజు కాంగ్రెస్ లో ఎన్నికల మూవ్మెంట్ వస్తా అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రోజుకు ఒకటి చేయని వార్త మనం చూస్తున్నాం. నిన్న ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ చేయలేని వార్త మనం చూడవచ్చు. తెలంగాణలో 12 పక్క కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్. బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత కోసం నిన్న పాత బస్తీలో షాలిబండలో రోడ్ షో నిర్వహించిండు. రోడ్ షోకు కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చిండు. అమిత్ షా తెలంగాణలో 12 పక్కా వస్తాయి, కష్టపడితే ఇంకా 3 వస్తాయని చెప్పేసి అన్న వార్త మనం చూడొచ్చు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టరు వాళ్ళు మే 1 నుంచి 31 తారీఖు సెలవులు ఇస్తానని చెప్పేసి ఒక ప్రకటన చేసిండు. ఆ ప్రకటనను ఈయన ఎడిట్ చేసి క్రిషాంక్ ఇతను ఫేక్ వీడియోలే అవధిగా చేసుకొని ఫేక్ వీడియోలనే వాళ్ళ పార్టీకి అస్తంగా చేసుకొని అవి కరెక్ట్గా కాకుండా ఫేక్ ఈయన తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఈయన పని. అదేవిధంగా మన ఓయూ రిజిస్టర్ చేసిన దాన్ని ఎడిటింగ్ చేసి కరెంటు లేక నీళ్లు లేకనే ఓయూలో సెలవులు ఇస్తానని చెప్పేసి ఈయన ఆ మార్పింగ్ చేసి పెట్టిన వార్తను ఆ ప్రకటనను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసినట. అందుకోసం పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ పంపిన వార్త మనం చూస్తున్నాం. మునుగోడులో 46.6 డిగ్రీలు. ఒక్క మునుగోడే కాదు, తెలంగాణ మొత్తం పేరు మీద తెలంగాణ మొత్తంలో ప్రతి జిల్లా తీసుకున్నా కూడా ఎండలు మాత్రం మండుతున్నాయి. 500 కోట్ల భూమి రాసిచ్చేశారు. గత సర్కారు హయాంలో భూతంగా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లాలో విలువైన భూమిని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 500 కోట్ల విలువైన భూమి ధరను అప్పనంగా తక్కువకి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారట. దాన్ని ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ ప్రభుత్వం వాళ్ళకాని తీసుకున్న వార్త మనం చూడొచ్చు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఎన్నికల సంఘం ఉత్తర్వులు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన నోటికి ఎంతో అంత మాట్లాడిన మాటలు మన అందరూ తెలుసు. అంతకుముందు ఏం మాట్లాడినా మనకు అవసరం లేదు. కానీ ఎన్నికల టైంలో అంటే ఈసీ ఇచ్చిన షెడ్యూల్లో ఎన్నికల సంఘ నియమ నిబంధనల ప్రకారమే ప్రచారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. సిరిసిల్ల పోయినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై వల్గర్గా మాట్లాడినట, తిట్టిండట. దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇలాంటి మాటలు మాట్లాడద్దు, ఇట్లా మాట్లాడినందుకు 48 గంటలు నిషేధం ఇస్తానని చెప్పేసి కేసీఆర్ సభలు కానీ సమావేశాలు కానీ టీవీలో కానీ ఎక్కడ మాట్లాడద్దు, ఒక 48 గంటలు అని చెప్పేసి ఆయనకు హుకుం జారీ చేసిండు. ఇక దానికి ఇద్దరు అంటాడు, వేరే వాళ్ళు తిరుగుతలేరా, వాళ్ళని ఎందుకు వేయరని చెప్పేసి ఈయన ఉల్టా క్వశ్చన్ ఇస్తాడు. ఈసీ దగ్గర మనం మాట్లాడే మాటలు యూట్యూబ్ మాటలు అన్నీ ఉంటాయి. ఎవరిని వేయాలనో ఎవరికి నిషేధించాలనో ఎవరికి అది చేయాలనో వాళ్ళు చేస్తారు. వాళ్ళని కూడా తప్పడదండి.
ఎన్నికల సంఘం అంటే ఏ పార్టీకి అనుసంధానంగా ఉండదు, ఏ పార్టీకి గులాంగిరి చేయదు, దాని సొంత నిర్ణయమే చేస్తుంది. ఎవరు కంప్లైంట్ చేసినా కూడా దాన్ని పరిగణ తీసుకొని కరెక్టా కాదు చూసుకొని, కరెక్ట్ అయితేనే ప్రాబ్లం లేదు, కరెక్ట్ కాకపోతే దాన్ని చర్య తీసుకుంటుంది. అదేవిధంగా కేసీఆర్ మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, అందుకే నీకు 48 గంటల నిషేధం విధిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.